సోరకాయ చెట్టు చా నిన్ననే మొత్తం తెంపేసామండి. అందుకే దీనికి చూపించడానికి కూడా ఏం లేవు. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ వెజిటబుల్స్. ఇది వంకాయ చెట్టు, పెద్ద వంకాయలు, నల్ల వంకాయలని కూడా అంటారు చాలామంది. నాకు ఇది కూడా చాలా ఇష్టం అండి. ఏంటో అన్నీ ఇష్టం ఉంటుంది అనుకుంటున్నారేమో, ఏదో ఆరాటం ఇష్టపడి పెట్టుకున్నాం కదా. సో ఇది మిరపకాయ చెట్లు, ఫుల్ మిరపకాయలు ఉన్నాయి. మిరపకాయలు మాత్రం దండిగా వస్తాయండి, చాలా వస్తాయి మిరపకాయలు. చాలా మందారం చెట్లు పెట్టాము మేము, మా అత్తగారు పెట్టారు, నేను కాదు. సో ఇది అల్లం చెట్టు అండి. ఇక్కడ 2 రకాల బంతి చెట్లు పెట్టాము మేము, ఎల్లో కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి. మెయిన్ రీజన్ వచ్చేసి చెట్లకి కూరగాయల చెట్ల మధ్యలో పెట్టడానికి, పురుగు వచ్చినా ఎక్కువ అటాక్ చేయకుండా ఉంటాయి మన కూరగాయల చెట్లనని. టొమాటో చెట్టు, ఇది కాలీఫ్లవర్ అస్సలు రాదండి మందు కొట్టకుండా. అన్నీ వచ్చాయి, అన్నీ నిలిచాయి, ఫుల్ వర్షాలు పడ్డా ఎండలు కొట్టిన అన్నీ నిలిచినాయి. కానీ కాలీఫ్లవర్ మాత్రం అసలు రాదు. అందుకే చాలా మంది స్టూడెంట్స్కి కూడా నేను చెప్తా ఉంటాను, కాలీఫ్లవర్ ఎక్కువ తినకండి, చాలా ఎక్కువ మందు కొడతారు అని. సో కాలీఫ్లవర్ అసలు రాలేదు. పుదీనా చెట్టు, ఇది చిక్కుడుకాయ చెట్టు. నాకు చాలా ఇష్టం అండి చిక్కుడుకాయ. ఇత్తులు కూడా చాలా చాలా మంచి పిల్లలకి. అనుములు అంటారు వీటిని, డ్రైడ్ కూడా దొరుకుతాయి మనకి. ఇవి చాలా బాగా ఉడకాలన్నమాట. మనకి ఇత్తులు దొరుకుతాయి చూసారా, అనుములు అంటారు వాటిని. అవి చాలా బాగా ఉడకాలి, అదర్వైజ్ టాక్సిన్స్ ఉంటాయి. సో బాగా ఉడకబెట్టుకొని పోసేసుకొని తినండి, హెల్త్కి కూడా చాలా మంచిది.